Hello, my dear lovely YouTube family. Welcome back to Vandan's World. Today is all about వరలక్ష్మి రథం. అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు. అండ్ నేను ఈసారి మౌన వ్రతం అనమాట. అంటే ఎవ్రీ ఫ్రైడే నేను మౌన వ్రతమే. జస్ట్ నేను ఎప్పుడైతే జాబ్ చేశానో అప్పుడు మాత్రమే సండేస్ ఉండే. సో ఈసారి కూడా చాలా టఫ్ మేనేజ్ చేయడం పిల్లల్ని పూజ రోజు. మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజని ఇంకా చూసేద్దామా మరి. మనము పండగ అంటేనే శుచి, శుభ్రత అండ్ మన సంప్రదాయాన్ని ఫాలో అవ్వడం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మనం ఇంటి ముందు నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకుంటాం కదా, అక్కడ న్యాచురల్గా పసుపు కుంకుమ వాడడం నాకు ఇష్టము. సీజన్ కోసం మనము మ్యాంగో లీవ్స్ వాడతాం కదా. ఇంకా మనం పంచభూతాలకి పూజ చేయడము, స్టవ్ దగ్గర బొట్టు పెట్టి చక్కగా వంట చేసి ఫస్ట్ అమ్మవారికి పెట్టాక నెక్స్ట్ పిల్లలకి ఫుడ్ పెట్టడం. అండ్ మా బాలా త్రిపుర సుందరిని తొందరగానే రెడీ చేశాను ముందుగానే, ఎందుకంటే తర్వాత నాకు అసలు టైం ఉండదు. అందుకోసమే చక్కగా తను అన్ని పనులలో హెల్ప్ చేసింది. రుహాన్స్, తన్వి అండ్ అర్జున్ ముగ్గురు లేకపోతే అసలు ఈ పూజే ఉండేది కాదు. అండ్ మా వదిన. సో అన్నిట్లో వాళ్ళకి అవి ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి పండగలో రుహాన్స్ని, ధన్విని తప్పకుండా ఇన్వాల్వ్ చేస్తా. సో దట్ అన్నీ నేర్చుకుంటారు కదా, ఇదే కరెక్ట్ టైం అని నా ఫీలింగ్ అనమాట. సార్ తీసుకొస్తారు, ఎందుకు మేడం తీసుకెళ్ళి చేసుకొస్తారు సార్. మీకు నాన్న మంచిగా చెప్పి పోతుంది ప్లీజ్. ఇంకా మీద అయితే మమ్మల్ని కట్ చేసి ఇంకా ఇక్కడ కొంచెం కావాలంటే కదా మీరు తీయడం నేర్చుకోరా. ఒక పక్క రుహాన్స్, ధన్వి వాయినాలకి అన్నీ ప్యాకింగ్ చేస్తుంటే ఇంకో పక్క నేను నైవేద్యాలు అన్నీ వండేసి దాని తర్వాత మిగిలిన పిండి కూడా మొత్తం చేస్తున్నాను అనమాట. సో దట్ అందరికీ మనం వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు అండ్ పిల్లలు తింటారు కదా. సో అలా అని చెప్పేసి అన్నీ వంటకాలు సిద్ధం చేస్తూ ఉన్నాను. నాకు నా స్వహస్తాలతో చేస్తేనే చాలా ఇష్టము. అర్జున్ అన్నాడనమాట, రిటర్న్ గిఫ్ట్స్ ఎలాగో తెస్తున్నా కదా, దాంతోపాటు ఒక 100 బొబ్బట్లు అట్లా తెప్పించిన అని అన్నాడు. కానీ నాకెందుకు అసలు బయట నుంచి అలా ఫుడ్ తేవడము నాకు అస్సలు నచ్చదనమాట. అందుకే నేను ఏదున్నా ఇంట్లో ప్రిపేర్ చేస్తా. సో పూర్ణం అవన్నీ కూడా రెడీ చేసుకున్నాం, బట్ అసలు కుదరలేదు అది వేయడము పూర్ణాలు. నేను అసలు ఈసారి పనిలో పడి
గోరింటాకు సంగతే మర్చిపోయాను. మా వదిన చక్కగా తెచ్చి ధన్వికి పెడుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు మేనత్త అంత ప్రేమగా ఉండడం చాలా చాలా అదృష్టం అనుకోవాలి. ఈ జనరేషనే కాదు, ద ఓల్డర్ జనరేషన్ అర్జున్ వాళ్ళ మేనత్త కూడా చాలా చాలా మంచిది పెద్దమ్మ. అసలు చెప్పొద్దు, పెద్దమ్మ అయితే ఎక్సలెంట్ అన్నమాట గుణంలో. నేను ఇంకా సైలెంట్గా కొన్నలా క్యాప్చర్ చేశాను వీడియోస్. బట్ దాని తర్వాత పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు నిష్టగా పూజ వైపే అనమాట. ఇంకా వీడియో తీయడం అస్సలు కుదరలేదు అండ్ తీయను కూడా నేను ఆ టైంలో. ఇంకా తర్వాత వాయినాలు ఇచ్చే టైంలో అర్జున్ తీశాడు. సో రుహాన్ష్ అండ్ అర్జున్ ఆర్ బెస్ట్ పార్ట్ అండ్ ఎవ్రీ వన్ ఐఎమ్ బ్లెస్డ్ అనిపిస్తుంది. అందరూ చక్కగా ఇన్వాల్వ్ అయ్యి అందరూ నాకు హెల్ప్ చేస్తారు. మా వదిన డిజైన్ పెట్టట్లేదని చెప్పి తెగ ఫీల్ అయిపోతుంది నేను వీడియో తీస్తుంటే. కానీ మన న్యాచురల్గా సింపుల్ డిజైన్సే చాలా అందంగా ఉంటాయి. వచ్చినాయి ఇంకా మిస్ అయ్యి తీసుకొస్తాను, నేను చేస్తాను. తర్వాత శనగలు శనగలు కొంచెం మీరు దులిపి ఒక బాక్స్లో కొంచెం వైట్ రైస్ పెట్టి శనగలు జల్లిగండి. శనగలు నీళ్ళు పెట్టేది చేసి ఒక్కొక్క స్పూన్ వేసామని దాంట్లో అయిపోతుంది. ముసలానికి బాక్స్లో పన్నం పెరుగు ఇచ్చేస్తే తీసుకెళ్తాం. ఇది 59 రూపీస్, ఇది 129, ఇది 59 రూపీస్. అంటే చిన్నది అంటే నెయ్యి కానీ చిన్న చట్నీ పెట్టుకోవాలి. 59 రూపీస్. స్టీల్ మంచి నన్ను కట్టింది. ఏంటంటే జస్ట్ మనం చిన్నది చెక్ వేసుకోవాలి. సో అది ఇది డిమార్ట్లో 59 రూపీస్. ఇదంటే 15 రూపీస్కి పెద్ద తప్పేళ్ళకి వస్తుంది. తెలుసు పెద్ద పెద్ద ప్లేస్లో 18 క్లమ్జీ అయితే అనుకో. ఇదైతే 59, ఇది 79. ఇది కూడా చిన్న డబ్బా తెలుసు, అది చిన్న బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. కానీ ఇది ఏంటంటే చిన్న నెయ్యి కానీ నూనె కానీ ఇంకా చిన్న వేసుకోవాలి. సో ఇది తీసుకోమంటే ఒక 35 తీసుకొస్తాను. ఓకేనా? ఫాస్ట్ ఫుడ్ తీసుకో. బాయ్స్ ఇప్పుడు వేయద్దు, గట్టి ఉన్నాయి. బాయ్స్ నువ్వు పెట్టుకోద్దా? అరే పెట్టకు కన్నా, అరే ప్లీజ్ ఏంటే అమ్మ పెట్టి Well, 18 ఉండాలి ఫ్లవర్స్ అన్ని. ఎన్ని? 18ఆ? 80ఆ? ఏం కాదు, ట్రై అయిపోతుంది తొందర. నీకోసం ఇంత కష్టపడచ్చు. 1 2 3 చెట్టు కనపడుతుంది. 4 అమ్మ వీడియో తీస్తుంది, అది చూస్తుంది. యూట్యూబ్ ఛానల్ లైక్స్ కొట్టారు కదండి, లైక్స్ మర్చి రావాలి. అమ్మకండి ఫోటో తీస్తే వీడియోస్
అతను కాలు పెట్టుకున్నా నేను చెప్తున్నాను కదా సోకంటే అది ఫ్రెండ్స్ మా దొరసాని ధనలక్ష్మి గారికి సేవలు చేస్తున్న అత్త అమ్మ. అత్తనేమో కష్టపడి గోరింటా పెడుతున్నారు. దొరసాని అంటే దొరసాని వేను. ఏ దొరసాని స్మైల్ స్మైల్. కాలు చాపుకొని పండుకుంటే నువ్వు అమ్మ ఇంటికి పోతే కనిపిద్దా మీ అత్త ఎట్లా రెడీ చేసింది నేనంటే ఇంతగానం రెడీ చేసిందా లేదా ఇట్లా మీది నుంచి కవర్ చేద్దామా ఇట్లా ఓకే సింపుల్ కనబడాలి నాకు ఇష్టం వద్దొద్దు వద్దు వద్దొద్దమ్మా వద్దు దీని తర్వాత టిప్పు సైడ్ సైడ్ అడిగి అదే నీ తీసుకెళ్ళి అవసరం వస్తుందా వేసానా ఈసారి అమ్మకి కుదరలేదు రావడం, చెల్లికి కుదరలేదు రావడం, ఒక్కదాన్నే అయిపోయాను ఎలా అనుకునే టైంకి సడన్గా వదిన వచ్చింది. ఆ దేవుడు పంపించినట్టు కాసేపు హెల్ప్ చేసింది. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. మనం సంకల్పించుకుంటే ఆ దేవుడే మనకు దారి చూపిస్తాడు. మనం ఒక్కరమే అనుకుంటాం కానీ ఆ టైంకి అలా అన్నీ చక్కగా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో అమ్మవారు దయ మన పైన ఉంటే అన్ని పనులు మనం చేసుకోగలుగుతాము. ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అంత శక్తి అప్పటికి నాకు అర్థం కాలేదు. లైక్ ఆ ముందు వీక్ వరకు నేను అసలు బాగాలేను, హెల్త్ కొంచెం ఫీవరిష్గా అట్లా 1 వీక్ అంతా చాలా అసలు బాగాలేకుండే. అండ్ అప్పుడే కుదిరింది. మీన్ వైల్ పక్కింట్లో వరలక్ష్మి వ్రతం ఇన్వైట్ చేశారనమాట, అక్కడికి వెళ్ళాను. తీసుకొని దేవుడి మీద వెయ్యి మొక్కు. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః మొక్కోవాలి. సరే వచ్చేసాయి, ఇటు వచ్చేసాయి.
మా ఇంట్లో వర్ణస్నాథం బాగుంది కదా. సబ్స్క్రైబ్ టు ద వండర్స్ వరల్డ్ ఛానల్ వీడియో. That's how my half day went, and see you in my next video. Until then, take care, bye bye, love you. Please stay tuned and please comment. సో మౌన వ్రతంలో వరలక్ష్మి వ్రతం ఇలా ఉందన్నమాట. ఇంకా ముందుంది చాలా పని. నెక్స్ట్ ఇంకా మన ఇంట్లో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజ చేయడమే. ఇంకా ఆ టైంలో ఫోన్ కూడా యూస్ చేయ నేను. ఇంకా అంత ఇన్వాల్వ్ అయిపోతాను అనమాట.